చాలా రోజులకైతే మన వరాయి బండిని అయితే తీసినాము. చాలా రోజులు అంటే దాదాపు 9 months అయిపోయింది మన వరాహి బండిని ముట్టకోక. ఇప్పుడైతే టెస్టింగ్కి అయితే వెళ్తున్నా. పెట్రోల్ కూడా లేదు, న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు దాదాపు మన సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో గోపీనాయుడు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్, అది వచ్చేసి కొంచెం డిజబుల్ అయిపోయింది యాడ్సెన్స్. తర్వాత ఈ సెకండ్ వీడియో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇదంతా మా అమ్మది స్పాన్సర్, మా అమ్మనే, అన్నీ మా అమ్మనే. జస్ట్ నేను వర్క్ చేస్తాను దీని మీద, వ్లాగ్స్ చేసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేస్తాను. ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. పాత ఛానల్ 35K ఉన్నారు. నేను ఈ ఛానల్కి అయితే 1 million అయితే పెట్టుకుంటున్నాను సబ్స్క్రైబర్స్. అయితే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మర్చిపోకుండా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా మరిన్ని మంచి వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా చిన్నప్పటి నుంచి పెట్రోల్ బంక్ రా. ఇది నేను చిన్నప్పటి నుంచి పెట్రోల్ బంక్ చూస్తూనే ఉన్నా. ఇది డెవలప్ అవుతుంది, నేను డెవలప్ అవ్వట్లేదు. ऊपर लगा के दिखाओ भाई पेट्रोल. हाँ 0. हाँ ఆయా చూసారు కదా. ఈ పెట్రోల్ పంపు అమర్జీతి పెట్రోల్ పంప్ అంటుండే మేము చిన్నప్పటి నుంచి. ఇదే పెట్రోల్ పంప్లో బండి తీసుకున్న కానించి, వ్లాగ్ చేసిన కానించి ఈడే కొట్టిస్తా. ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్తూ ఉంటాను. కానీ ఇది డెవలప్ అయిపోయింది, కానీ మనం ఇంకా ట్రావెలింగ్లోనే ఉన్నాము. రైట్ రైట్ బస్ 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 ఫిర్ గిర్ జాతే నీచే. ఫుల్ ఎంత అయింది? 1197 हो गया? पेमेंट हो गया। हाँ राइट राइट आ गया। हाँ भाई पैसा नहीं है पेट्रोल को डाल दिया. किधर था देखो. और सामने భయ్యా పైసలు ఇవ్వనంటే నవ్వుతున్నాడు. ఇంత పెద్ద బండి పెట్టుకొని పైసలు ఇవ్వ అని. థ్యాంక్ యూ బ్రో. భయ్యా ఫేస్ కూడా చూపించలేదు. ఇది మా బాలనార్ చౌరస్తా అంటారు, నర్సాపూర్ చౌరస్తా అని కూడా అంటారు ఇదంతా. బట్ పెట్రోల్ అయితే కొట్టించిన, ఫుల్ ట్యాంక్ కొట్టించిన. రేపటి నుంచి వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే ట్రయల్ వర్షన్ అయితే నడుస్తుంది. పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ బంక్ నుంచి అయితే మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి మమ్మీకి మనీ తీసుకొచ్చి మనీ ఇచ్చేసి ఎయిర్ ఫోర్స్ రోడ్కి అయితే వెళ్ళాలి. ఎయిర్ ఫోర్స్ రోడ్కి వెళ్దాం. ఇది సాయిబాబా టెంపుల్. అటు వెళ్తే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే. పెట్రోల్ కొట్టించిన తర్వాత బండి మీద ఇటు వస్తుంటే ఒక ఫీల్ ఉంది, కానీ ఏదో తెలియని భయం ఒకటైతే నాలో అయితే రన్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిసారి ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోతున్నాను. ఏడ స్ట్రక్ అవుతున్నానో కూడా తెలియదు. దెబ్బ అయితే గట్టిగా తగులుతుంది నాకు. కానీ ఈసారి అలా తగలకూడదని మహాదేవుల వారిని కోరుకోవాలా. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇదే పత్తేనగర్ అంటారు. మొత్తం మార్కెట్ ఉంటుంది ఈడ. సండే అని కదా, ఎవ్రీడే మార్కెట్ ఉంటుంది. చాలా తక్కువ, అంటే మనకి ఎక్కువ బయట ఉండే ప్రైస్ కంటే ఈడ తక్కువ ఉంటుంది మంచిగా. ఈడ ఇండస్ట్రీ ఏరియాలోనే నేను ఒకప్పుడు ఒక 12 ఏళ్ళ క్రితం పనిచేసినాను. మా దోస్తుగాడు అయితే ఈడ పనిచేసిండే అప్పుడు. ఇప్పుడైతే ఇట్లా తిరుగుతున్నాం మేమంతా. ఇక కొంచెం గ్రోత్ అయితే వచ్చింది లైఫ్కి. ఇంకా మీరు గ్రోత్ ఎక్కువ చేస్తారని సంతోషపడుతున్నా. అలాగే మా అమ్మను కూడా హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. 30 ఏళ్ళు నాకు నచ్చిన రాజ్యాంగం అట్లా నా ఇష్టం వచ్చినట్టు చేసిన. ఇంకా ఈ బతికినంతకాలం ఇంకా మా అమ్మకి కొంచెం హెల్ప్ చేస్తూ, పెద్ద జాబ్ అంటూ ఏం సెర్చ్ చేయట్లేదు, చిన్న జాబ్ చేసుకుంటూ మోటో బ్లాగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది చేపల మార్కెట్ పత్తనగర్ దగ్గర. ఎప్పుడు చేపలు ఉంటూనే ఉంటాయి ఈడ. టిఫిన్ షాప్ మస్తు ఫేమస్. 1000 పూరీస్ దాకా అమ్ముతారు పర్ డే. ఈడొచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు, ఒక ఇన్స్టాగ్రామర్ చేశాడు. ఇక్కడ మొత్తం సేల్ అయితే ధూమ్ధామ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ వల్ల, యూట్యూబ్ వల్ల చాలా గ్రోత్ ఉంది. ఎక్కువ అంటే ఇన్స్టాగ్రామ్ వల్లే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్
ముందుగానే వస్తారు. ఈడ హనుమంతుల వారు, జై శ్రీరామ్. మన హిందూ టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. నేను అవన్నీ తీయాలనుకున్నా. చిన్న పెద్ద టెంపుల్ కాదు, ప్రతి ఏరియాలో ప్రతి టెంపుల్ ఫేమస్సే. ఎందుకంటే మనం డైలీ వెళ్ళే గుడి కదా, మనము అక్కడ ఉండే లోకల్ వాళ్ళు అందరు వెళ్తారు. అలాంటి గుడిని వ్లాగ్ ఎందుకు చేయకూడదని ఆలోచన వచ్చింది. అందుకని ఇప్పుడైతే మనం లోకల్ టెంపుల్స్ని అయితే విజిట్ అవుతాం నెక్స్ట్ నుంచి. ఇంకోటి ఏంటంటే ఇక మనం ఏదైనా లాంగ్ వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా ట్రైన్లోనే వెళ్తాము. వెహికల్ ఎక్కువ తీసుకెళ్ళాను. ఒకవేళ వెహికల్ తీసానంటే ఎవరినైనా పార్ట్నర్షిప్గా అమౌంట్ వేసుకొని వెళ్తాను. ఎందుకంటే నేను ఈ బండి ఒక్కటినే కొనగలిగాను, కానీ దీని మెయింటెనెన్స్ అంత కెపాసిటీ మనకు లేదు. వారాహి బండిని మెయింటైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. అప్పుడంటే జాబ్ వస్తుండే, మంచి శాలరీ ఉంటుండే కాబట్టి మెయింటైన్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైం యూట్యూబర్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు యూట్యూబ్ గురించి మీ అందరికీ ఒక నాలెడ్జ్ అయితే ఇస్తాను నేను. ఇది ఎయిర్పోర్ట్ రూట్ అంటారు. మొత్తం ఇది ఎయిర్ వాళ్ళే ఉంటారు, మొత్తం ఎయిర్పోర్ట్ వాళ్ళ సంబంధించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ అంటారు. మొన్న జరిగిన వాటిల్లో ఇక్కడైతే ట్రయల్ వేశారు. చాలా ఘనంగా అయితే జరిపారు. టికెట్ ఒకటి 8,000 తీసుకుర్రంట. ఎయిర్ ఫోర్స్ పోలీస్ ఆఫీసర్స్ ఈడంతా వీళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది, మనకంతా కంట్రోల్ ఏమి ఉండదు. ఈడ చాలామంది జాగింగ్కి వస్తారు. ఇప్పుడు లేట్ అయిపోవడం వల్ల మనం జాగింగ్కి మార్నింగ్ రావాలి. 5:30 to 6 అయితే జాగింగ్కి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరు, ఖాళీగా ఉంది మొత్తం రోడ్ అంతా. ఒక రౌండ్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. ఇదే ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్కి కానీ, డ్రైవింగ్ ట్రయలింగ్ నేర్చుకోవడానికి కానీ, వెహికల్స్ 4-wheeler డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు అందరూ ఇక్కడికే వచ్చి ట్రయల్స్ చేస్తారు చాలామంది. ఎందుకంటే చాలా విశాలమైన ప్లేసు, చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్ ఉంటుంది, మైండ్ చాలా ఫ్రీ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ సండే చాలామంది వచ్చి క్రికెట్ ఆడతారు. గ్రౌండ్ కూడా చూపిస్తాం మీకు. చాలామంది ఇక్కడ డ్రైవింగ్ రాని వాళ్ళు మ్యాక్సిమం వీడియోకి వచ్చి ట్రయల్స్ చేసి నేర్చుకుంటారు ఇదంతా. ఎందుకంటే చూడండి ఎంత పెద్ద, ఎంతోమంది వస్తారు పత్తెనగర్ నుంచి, మా ఏరియా నుంచి చాలామంది. ఇంకా మార్నింగ్ 5:30కి వచ్చామనుకోండి, 5:30 to 7 దాకా చాలామంది ఉంటారు. చాలామంది వస్తారు ఇక పీస్ఫుల్కి. చాలామంది కూర్చుంటారు డాగ్స్ కోసము. ఇదే గ్రౌండ్. ఈ గ్రౌండ్లో పూరలు ఆడతారా? ఆడుతురుగా. మొత్తం గ్రౌండ్ అదిరిపోయిందిగా. మొత్తం చాలామంది ఉన్నారు ఇడంతా. చాలా నా మామూలుగా ఆడట్లే పూర్వలంతా. మస్తు ఆడుతురు మొత్తం పూరలు. ఇదే గ్రౌండ్ నేను చెప్పింది. గ్రౌండ్ చూసారు కదా, అదే గ్రౌండ్. చూసారు కదా పూరలు అంతా ఆడుతున్నారు. అందరూ మనల్ని చూస్తారు, లాగారు కదా అని చెప్పేసి. ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడేదో షాప్ పెట్టినట్టున్నారు. ఏ షాప్ ఇది? ఫ్రూట్స్ మార్నింగ్ పూట హెల్తీ కోసం పెట్టినట్టున్నారు. అంటే మార్నింగ్ జాగింగ్ చేసే వాళ్ళ కోసము. ఇంకా ఉంది, ముందుకెళ్ళి అట్లా లైట్కి వెళ్ళి అట్లా తిరగచ్చు. ఇంకా అంటే ఇదేదో మార్నింగ్ ఏమో పెట్టిర్రబ్బా ఎయిర్పోర్ట్స్ రూట్లో. ఒరే మార్షల్ ఆర్ట్స్ నడుస్తుంది మామ. ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నడుస్తుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు. రెడ్ ఫస్ట్ వైట్ అన్న, వైట్ తర్వాత ఎల్లో తర్వాత ఆరెంజ్, గ్రీన్, బ్రౌన్, వైలెట్, బ్లాక్. మా ఎయిర్ ఫోర్స్ బేగంపేట రూట్లో మాకు రెగ్యులర్గా జరిగే. ఇంకా ముందుకు వస్తే ఇంకా ఎర్లీ బాగుంటుంది. మన వాళ్ళు అంతా ఇక్కడే ఉన్నారు. బట్ పర్వాలేదు, చాలా బాగుంది కదా. మీరంతా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే వారాహి మీద అయితే ట్రావెల్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తీశాను. చాలామంది అయితే బై వాక్లో వెళ్తారు. మనమైతే ట్రావెలింగ్లో వచ్చేసి పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వచ్చాను నేను. మీ అందరికీ కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ ఏంటి భయ అంటే, మా ఏరియాలో పత్తెనగర్లో వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో చాలామంది ఇట్లా జాగింగ్ చేస్తారు. ఇప్పుడు బ్రోస్ అయితే నడుస్తారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు, కరాటీ. కొంతమంది చాలామంది వస్తారు. నేను లేట్ రావడం వల్ల ఏం చేయట్లేదు, కానీ లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది. పర్వాలేదు, మనమైతే ఇంకా బెటర్గా అయితే ముందుకెళ్దాము. చాలా ఇక్కడైతే ఒక ముస్లిం అక్క వాళ్ళు అయితే డ్రైవింగ్ నేర్పిస్తుండు ముస్లిం అక్కకి. ఇట్లా చాలా నేర్పిస్తారు. ఈ మొత్తానికైతే ఇది మన ఈరోజు అయితే వ్లాగు. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు.